ఈ షుగర్ ఫ్రీ ప్రోటీన్ కేక్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకి కానీ, లేకపోతే డైట్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. షుగర్ కట్ డౌన్ చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ అనమాట. సో మీ ఫ్యామిలీలో ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నా, లేకపోతే డైట్ చేసే వాళ్ళు ఉన్నా, వాళ్ళు కేక్ వద్దు బర్త్డేకి నేను కేక్ తినను అని అంటే మాత్రం ఇది చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి బనానా. సో నేను ఫస్ట్ యాడ్ చేసిన క్లిప్ చూసారు కదా, ఆ కేక్ అంత సైజ్ కావాలంటే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో కన్సిస్టెన్సీ కూడా మీకు లైక్ కొంచెం హార్డ్గానే ఉండాలి కేక్, అంటే మీడియం హార్డ్గా అలా ఉండాలనుకుంటే మీరు బనానా ఒకటే వేసుకోండి నేను చూపించినట్టు. లేదు మీకు గూయీగా మాయిస్ట్గా ఇట్లా బనానా బ్రెడ్స్ ఫ్రెష్గా బేక్ చేసి బేకరీస్లో పెడతారు కదా, లైక్ స్టోర్డ్ కాకుండా అట్లా ఉండాలి అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 2 బనానాస్ వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు వచ్చి 2 eggs, 1 బనానా అండ్ 1 వే ప్రోటీన్ స్కూప్. వే ప్రోటీన్ ఎక్కువ యాడ్ చేసేయకండి, బికాస్ చాలా గట్టిగా అయిపోతుంది కేక్. అండ్ ఇది వచ్చి కోకోవా పౌడర్, ఇది అన్స్వీటెండ్ అనమాట, ప్యూర్ కోకోవా పౌడర్ హెచ్ఈస్ నుంచి తీసుకున్నా. సో మీరు క్యాడ్బరీలో కూడా ఉంటుంది ప్యూర్ది. లేదు అంటే మీరు స్వీటెండ్ వేసుకోవద్దు, బికాజ్ ఇట్ డిఫీట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ మేకింగ్ దిస్ కేక్ కదా. అండ్ ఆల్సో ఓట్స్ అనమాట, జస్ట్ 4 tablespoons, ఎక్కువ వేసేయకండి ఎందుకంటే చాలా డ్రై అయిపోతుంది కేక్. ఈ క్వాంటిటీస్ ఇలానే ఫాలో అయితే బెస్ట్. స్టార్టింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా మిక్సీలో వేసుకున్నప్పుడైనా కొంచెంగా యాడ్ చేసుకోండి. ఒక ఇడ్లీ బ్యాటర్ అంత థిక్నెస్ ఉంటే బాగుంటుంది, మరీ లైక్ లైట్ వెయిట్ లాగా వాటర్లా చేయకండి. ఓకే, సో ఇది వచ్చి ఫ్రెష్ క్రీమ్ అనమాట, అంటే నథింగ్ బట్ మీగడ. సో మీరు కావాలంటే వెన్న కూడా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యాడ్ లైక్ పెరుగు మీద మీగడ కానీ. నేనంటే నాకు ఇది అవైలబుల్గా ఉంది, ఇది యాడ్ చేశాను. ఇది బేకింగ్ పౌడర్, ఇట్స్ నాట్ బేకింగ్ సోడా. సో నాకు ముందు డిఫరెన్స్ తెలియదు అనమాట, ఏదో ఒకటి వేసేదాన్ని, బట్ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే బేకింగ్ పౌడర్ అయితేనే బెస్ట్. బేకింగ్ సోడాకి ఏంటంటే లైక్ పులవడానికి, ఐ మీన్ లైక్ పులిసిన పదార్థం ఏదన్నా ఉండాలి, లైక్ పెరుగు ఆర్ సంథింగ్, అప్పుడే ఉబ్బుతుంది బేకింగ్ సోడా వేస్తే. బేకింగ్ పౌడర్ వేస్తే మీకు అవన్నీ అవసరం లేదు. అండ్ నేను ఈ బౌల్ వచ్చి అమెజాన్లో తీసుకున్న అల్యూమినియంది. ఐఎమ్ కటింగ్ డౌన్ ఆన్ అల్యూమినియం రీసెంట్లీ, బట్ ఇది ఎప్పుడుదోలే. సో ఇదేంటంటే నేను కొంచెం గ్రీస్ చేసుకొని ఇందులో నేను ఆమ్లెట్స్ అట్లా కూడా వేసుకుంటా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి. ఇదైతే నేను కేక్ కూడా ఇది లైక్ జస్ట్ గీతో గ్రీస్ చేసి వేసేసాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ నా ఫేవరెట్ అమూల్ షుగర్ ఫ్రీ చాక్లెట్. సో ఈ క్యూబ్స్ని జస్ట్ అలా బ్రేక్ చేసి అలా చాక్లెట్ బ్యాటర్ పోసాం కదా బౌల్కి గ్రీస్ చేసుకొని, సో అందులో వేసేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే మంచి కుక్ అయినప్పుడు లోపల అది గూయిగా కొంచెం మెల్ట్ అవుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది తగులుతూ. నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది, సో నేను అది యూస్ చేస్తున్నాను. యూ కెన్ డూ ఇట్ ఆన్ ఓవెన్ ఆర్ మైక్రోవేవ్ ఆర్ ఈవెన్ ఆన్ ద స్టవ్, లైక్ ఇలా వాటర్ బాత్ లాగా పెట్టుకొని దాంట్లో మధ్యలో ఇది పెట్టుకొని యూ కెన్ కుక్ ఇట్. బట్ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెటల్ మౌల్డ్స్ అనేవి మీకు మైక్రోవేవ్లో సేఫ్ కాదనమాట. ఎస్, నాకు కూడా తెలియదు ముందు. నేను ఆఫీస్లో ఉన్నప్పుడు లైక్ మైక్రోవేవ్లో లైక్ స్టీల్ బాక్సెస్ అవి నేను రీహీట్ చేసుకొని తినేదాన్ని లంచ్ బ్రేక్లో. బట్ నేను ఎప్పుడైతే ఇంట్లో ఒకసారి నేను మైక్రోవేవ్లో ట్రై చేస్తే స్పార్క్ స్టార్ట్ అయ్యాయి అనమాట. బికాస్ మనం ఇంట్లో ఇలాంటి కుకింగ్వి 10 minutes అలా మైక్రోవేవ్లో పెట్టినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ మైక్రోవేవ్ సేఫ్ ప్లాస్టిక్ ఆర్ సిలికాన్ ఆర్ ఎనీథింగ్ లైక్ యూ కెన్ యూస్ మైక్రోవేవ్ సేఫ్ సెరామిక్స్ యాజ్ వెల్. సో నాకు తెలియక 1 minute స్టీల్ ప్లేట్ ఎప్పుడో పెట్టినప్పుడు ఏం అవ్వలేదు కదా అనుకొని ఒకసారి నేను ఇలా కేక్ బేక్ చేయడానికి ట్రై చేశాను మైక్రోవేవ్లో. అవెన్లో కాదు, అవెన్లో అయితే ఏమవుతుంది, ఐమ్ టాకింగ్ అబౌట్ మైక్రోవేవ్. ఓకే, సో ఆ మైక్రోవేవ్లో లైక్ స్పార్క్స్ స్టార్ట్ అయ్యి చిన్నగా వెనకాల ఉన్న ఆ చుట్టుపక్కలంతా అంటుకుందనమాట. ఆ మైక్రోవేవ్ బర్న్ అయిపోయింది. సో చాలా ఫైర్ యాక్సిడెంట్స్ కూడా అవుతాయంటే తర్వాత నాకు గూగుల్ చేస్తే తెలిసింది, నాకు అసలు ఐడియా లేకుండా ముందు. సో నేను అందుకే మీకు ముందే వార్న్ చేస్తున్నాను. మీరు మైక్రోవేవ్లో యూస్ చేసేటప్పుడు స్టీల్ ఆర్ ఎనీ మెటల్ పెట్టినప్పుడు మోర్ దాన్ 1 minute కంటే అసలు యూస్ చేయకండి, ఇట్ ట్రిగర్స్ ఫైర్ యాక్సిడెంట్స్. సో ఇది వచ్చి నాకు రాలేదన్నమాట మౌల్డ్లోంచి ఈజీగా ఇలా బెండ్ చేసినప్పుడు, బికాజ్ నేను అంత ఎక్కువ గీ వేయలేదు, లైట్గానే వేసాను. సో మళ్ళీ నేను కొంచెం ఇలా కట్ చేసి ఇలా వేసుకుంటే వచ్చేసి 20 minutes at 200 degrees పెట్టాను. నేనైతే సోలార్ ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తాను, నాకు ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. లోపల కూడా చాలా బాగా కుక్ అవుతుంది. నేను యాక్చువల్లీ చాలా రెసిపీస్ చేశాను, వాళ్ళకి చాలా కొలాబ్స్ కూడా చేశాను, బికాజ్ నాకు ఎయిర్ ఫ్రైయర్ చాలా నచ్చుతుంది జెన్యూన్లీ. అండ్ ఇప్పుడు వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ లైక్ షుగర్ ఫ్రీ అమూల్ చాక్లెట్ ఉంది కదా, దాన్ని మనం కొంచెం బౌల్లో వేసుకొని సెరామిక్ ఆర్ స్టీల్ ఎందులోనే వేసుకోండి. సో దాన్ని డబుల్ బాయిల్లా చేయండి, వాటర్లో పెడితే అది మెల్ట్ అవుతుంది అనమాట. ఎస్, ఎయిర్ ఫ్రై చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. ఎయిర్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుందంటే డ్రై అవుతుంది. ఎప్పుడైనా మనకి ఎయిర్ ఫ్రై వల్ల డ్రై అవుతాయి థింగ్స్, దానివల్ల మాయిశ్చర్ పోయి అంత లైక్ క్రీమీగా అయితే అవ్వదనమాట, చాక్లెట్ కొంచెం డ్రై అయిపోతుంది. సో అందుకనే నేను ఎప్పుడు ఈ డబుల్ బాయిల్ మధ్య అయితే యూస్ చేస్తాను చాక్లెట్ మెల్ట్ చేయడానికి. మీకు ఎయిర్ ఫ్రైయర్ లింక్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, నేను మీకు లింక్ పెడతాను. యాక్చువల్లీ నేను చాలా ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేశాను, చాలా కాదులే 3. దిస్ ఇస్ మై 3rd ఎయిర్ ఫ్రైయర్. ఫస్ట్ ఎయిర్ ఫ్రైయర్ వచ్చి కేమార్ట్లో యాంకో బ్రాండ్లో ఆస్ట్రేలియాలో కొని అక్కడ నేనున్న
2.5 years నేను యూస్ చేసుకున్నాను. అదేమయ్యేదంటే అంత బాగానే ఉండేది మెకానిజం అండ్ ఎవ్రీథింగ్. కాకపోతే లోపల కుక్ అయ్యేది కాదనమాట. ఎక్కడో మిస్ అయినట్టు అనిపించేది. ఆ ఈవెన్లీ కుక్డ్, ఫుల్లీ కుక్డ్ టైప్ పైనంతా బాగా కుక్ అయిపోయేది. సో నాకు ఎక్కడో అది కొంచెం నచ్చలేదు. బట్ ఐ హర్డ్ తర్వాత ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైర్ చాలా బాగుంటుంది అని అంటే నేను ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైర్ తీసుకున్నాను. సో అలానే ఫిలిప్స్ బ్రాండ్కి తగ్గట్టుగానే జస్టిస్ చేసింది. లైక్ చాలా ఈవెన్గా లోపల బయట అంతా బాగా కుక్ అయ్యేది, క్రిస్పీగా అయ్యేది. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఎయిర్ ఫ్రైర్. నాకు అప్పుడు ఈ సోలారా వాళ్ళది లైక్ ఇలా బ్రాండ్ కొలాబ్లా వచ్చిందనమాట ఎయిర్ ఫ్రైర్. సో ఆబ్వియస్లీ తీసేసుకున్నా ఎగిరి గంతేసి, బికాజ్ ఇట్ వాజ్ లైక్ 6,000 రూపీస్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ. సో తీసుకున్నా అండ్ నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్, బికాజ్ సోలారా బ్రాండ్ చాలా కొత్తది, మనం ఇన్ని కూడా ఉండము. బట్ ఆ ఎయిర్ ఫ్రైర్ చాలా చాలా ఇష్టం నాకు, బికాజ్ నాకు ఫిలిప్స్ది ఇలా టబ్లా ఉంటుంది అండ్ ఆల్సో ఆ కాస్ట్కి చాలా లైక్ తక్కువ క్వాంటిటీ పడతాయి అనమాట. ఇదైతే చాలా పెద్దది, ర్యాక్స్ లాగా పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ఇది ఓవెన్ లాగా ఓపెన్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఓవెన్ ఫీలింగే ఉంటుంది, మొత్తం మంచిగా కుక్ చేయాలి అని అనిపిస్తుంది. అదేంటంటే టబ్లా ఉండడం వల్ల మీకు అంత చెఫ్ ఫీలింగ్ రాదనమాట కుక్ చేస్తుంటే. సో నేను ఇందాక మెల్ట్ చేసిన చాక్లెట్ ఉంది కదా, దాన్ని ఇలా స్మియర్ చేసుకుంటున్నా. ఎస్, స్మియర్, నైస్ వర్డ్ రైట్. సడన్గా గుర్తొచ్చింది, నాకే తెలియదు నాకు ఇంత వొకాబులరీ ఉందని చెప్పి. అండ్ నాకు ఇది చాలా చాలా ఇష్టమైన కేక్ గైస్. లిటరల్లీ నేను చాలా చాలా ట్రయల్స్ వేసాను, ఒక 100 ట్రయల్స్ వేసి ఉంటాను. బికాజ్ ఐ హ్యావ్ బీన్ ట్రయింగ్ టు లైక్ కుక్ హెల్దీ ఫ్రమ్ లాస్ట్ 3 or 5 years వాట్ ఎవర్. అంటే నేనేంటంటే ఐ హ్యావ్ దిస్ ఇచ్ టు కుక్ హెల్దీ. బట్ ఏదైనా అన్హెల్దీది ఉందంటే నాకు అస్సలు కుక్ చేయబుద్ది అవ్వదు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మురుకులు ఆర్ లైక్ అరిసెలు ఇలాంటివి నాకు అస్సలు కుక్ చేయబుద్ది అవ్వదు అనమాట. లైక్ ఐ ఫీల్ లైక్ ఏదో కొనుక్కొని తినేస్తే అయిపోతుంది కదా, అంత అన్హెల్దీ దానికోసం అంత కష్టపడి అంత కుక్ చేయాలా అని ఒక రకమైన చిరాకు. ఇలాంటి చాలా రెసిపీస్ నేను ట్రయల్ అండ్ ఎర్రర్ వేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఫ్రైడ్ పకోడా చేశాను. అదేంటంటే లిటరలీ 1 స్పూన్ ఆయిలే లైట్గా గ్రీజ్ చేస్తాం అంతే బ్రష్తో, అసలు లోపల ఆయిల్ యాడ్ చేయము. అసలు డీప్ ఫ్రైడ్ పకోడా లానే ఉంటుంది, లిటరలీ చాలా టేస్టీ ఉంటుంది. అది చాలామంది లైక్ అప్రిషియేట్ చేశారు నేను చేసి ఇచ్చినప్పుడు మా ఫ్యామిలీలో. సో అలాంటి పకోడా రెసిపీ కావాలి అన్నా కూడా కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా చేసి చూపిస్తాను. అండ్ ఇంకోటి ఎయిర్ ఫ్రైడ్ భిండి ట్రై చేసా, భేండి వాట్ ఎవర్. సో బెండకాయ బేసిక్లీ అదేంటంటే పకోడా లాగా ఉంటుంది, లైక్ చిప్స్లా ఉంటుంది, క్రిస్పీగా చాలా బాగుంటుంది. అసలు అది కూడా అంతే, లైక్ హార్డ్లీ 1 స్పూన్, లైక్ 1 teaspoon ఆయిల్ ఫర్ ద హోల్ బ్యాచ్ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి గైస్. అండ్ ఎయిర్ ఫ్రైడ్ స్వీట్ పొటాటో ఆర్ ఎయిర్ ఫ్రైడ్ బేంగన్ అంటే బేంగన్ అంటే తెలిసింది బ్రింజాల్. సో ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి నేను ఖచ్చితంగా, మీరు కమెంట్ చేయండి చాలా, అంతే. నెక్స్ట్ వీడియోస్లో ఇచ్చేస్తాను. మీరు కమెంట్ చేయకపోతే అవసరం లేదేమో అనుకొని నేను లైక్ చేయనేమో వీడియోస్. సో ఇది ఫ్రీజర్లో పెట్టకండి, ఫ్రిడ్జ్లోనే పెట్టండి. బికాస్ అమూల్ చాక్లెట్ ఉంది కదా, అది మనం మెల్ట్ చేసి యాడ్ చేసింది, రూమ్ టెంపరేచర్ రాగానే గట్టిగా అయిపోతుంది. సో మనం మళ్ళీ ఫ్రీజర్లో పెడితే లైక్ రాక్ హార్డ్ అయిపోతుంది అనమాట, వేస్ట్ కదా. సో ఇప్పుడు లైక్ కేక్ అనేది ఈటబుల్గా మంచిగా ఉండాలి, మళ్ళీ ఫ్రీజర్లో అవసరం లేదు. సో మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక నేనేం చేస్తా అంటే దాన్ని ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని సైడ్కి పెట్టుకుంటాను. నాకు కావాల్సినప్పుడు ఒక పీస్ని తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని మెల్ట్ చేసుకొని తింటాను అనమాట. అంటే జస్ట్ ఒక 2 minutes మళ్ళీ ఎయిర్ ఫ్రై చేస్తే గట్టిగా ఉంటుంది కదా ఫ్రిడ్జ్లో ఉన్నది, అది కొంచెం మెల్ట్ అవుతుంది, చాలా చాక్లెటీగా గూయీగా అవుతుంది అనమాట కేక్. అప్పుడు బాగా అనిపిస్తుంది. లోపల కూడా మనము అమూల్ చాక్లెట్ యాడ్ చేసాము కదా, అది కూడా తగులుతా బాగుంటుంది. సో మీ ఇష్టం, మీరు చల్లగా తినొచ్చు. కాకపోతే ఇది మనకు అంత గూయీ కేక్ కాదు కాబట్టి చల్లగా ఉన్నప్పుడు లైట్గా డ్రై ఫీలింగ్ రావచ్చు. సో కొంచెం రీహీట్ చేసుకుంటే బాగుంటుంది, లేదా రూమ్ టెంపరేచర్లో అయినా కూడా చాలా బాగుంటుంది. అలాగే బనానా, వే ప్రోటీన్, మిల్క్, ఇంకా కొన్ని వేరే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి నేను ఒక షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ క్రియేట్ చేశాను అనమాట. ఇది కూడా నా ఓన్ రెసిపీ. అవి ఇవి పిచ్చి ట్రయల్స్ వేసి ఒకసారేమో ఐస్ క్రీమ్ ఒక పిడకలాగా గట్టిగా వచ్చిందనమాట, ఇంకోసారేమో అసలు లైక్ బాగాలేదు టేస్ట్. సో అలా కాకుండా పర్ఫెక్ట్, ఇట్లా మనం అమూల్ ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది చాక్లెట్ది, అంత పర్ఫెక్ట్ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ నేను క్రియేట్ చేశాను. అది కూడా కావాలంటే ఐస్ క్రీమ్ అని చెప్పి కామెంట్ చేయండి, ఐ ట్రై టు మేక్ అ వీడియో ఆన్ దట్. ఐస్ క్రీమ్ కూడా అంతే, ఒక 20 ట్రయల్స్ తర్వాత పర్ఫెక్ట్గా వచ్చింది. బికాజ్ ఐఎమ్ ఏ ఫుడీ అండ్ ఐ వాంట్ టు లైక్ కీప్ ఈటింగ్ హెల్దీగా. కాబట్టి ఇది సర్జరీ ముందు వీడియో, సో అందుకే ఫేస్ కొంచెం చిన్నగా ఉంది. బికాజ్ ఇప్పటికన్నా నేను 14 kilos or 15 kilos చిన్నగా ఉన్నాను కాబట్టి. అండ్ ఇప్పుడైతే నేను 80 kilos అయిపోయాను బికాజ్ సర్జరీ, రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో ఈ వీడియో కూడా అలానే సర్జరీ అవుతుందని తెలియక నేను షూట్ చేశాను అనమాట. కాకపోతే అలా డ్రాఫ్ట్స్లో ఉండిపోయింది, అలా ఎడిట్లో పెట్టి వదిలేసాను యాప్లో. సో ఎనీవేస్ ఇప్పుడైతే నాకు ఇది పోస్ట్ చేయడానికి టైం దొరికింది, బికాజ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో, చాలామందికి హెల్ప్ అవ్వచ్చు ఇలాంటి లైక్ రెసిపీస్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. బాయ్.